హలో అండి, అందరికీ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈష్ టు జాస్మిన్ క్రియేషన్స్ 321. చాలా డేస్ తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. మధ్య షార్ట్స్ ఎక్కువగా చేయడం వల్ల లాంగ్ వీడియో చేసేకైతే అస్సలు టైం లేదు. ఈరోజు అయితే ఎలాగైనా టైం పెట్టుకొని లాంగ్ వీడియో అయితే ఒకటి చేయాలని డిసైడ్ అయినా, అందుకోసమే ఈరోజు అయితే వీడియో ఒకటి పెడుతున్నాను. మామూలుగా డైలీ ఇంట్లో చేసుకునే పనులే. నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే చపాతీ పిండి అయితే ఇట్లా కలిపేసి పక్కన పెడుతున్నాను. పక్కన పెట్టేసి ఈవినింగ్ అయితే చేస్తాను అనమాట. అది కూడా చూపిస్తాను. మామూలుగా అయితే మేము ద్రాక్ష కేజీ 30 రూపీస్ అని తెచ్చుకున్నాను. ఇది ఎండు ద్రాక్ష చేసేదానికైతే నేను ఇక్కడ ఎండలో పెట్టాను. అదేంటోనండి, తెచ్చుకున్నప్పటి నుంచి వర్షమే పడుతుంది. లాస్ట్లో అది కుళ్ళిపోయి అన్నీ పాడేసానులేండి. ఆ వీడియో అయితే తీయలేదు, అది మర్చిపోయాను. ఇదైతే ఇట్లా స్టార్టింగ్లో అయితే ఇట్లా బాగున్నాయి, చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి. అయితే నేను మామూలుగా పచ్చడి అయితే చేస్తున్నాను ఆఫ్టర్నూను. తర్వాత నైట్ ఎలాగో ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని చెప్పేసి, మామూలుగా మనం పచ్చడి అనేది ఎక్కువగా రోట్లో వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది అది అట్లా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే మిక్సీలో వేసి చేసుకుంటారు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. అట్లా నాకెందుకో రోట్లో వేస్తేనే ఇష్టము. ఇంకా మళ్ళీ ఇది వచ్చేసి ఇదంతా వ్లాగ్స్ వచ్చేసి ఒక రోజేది కాదు, ఒక 1 వీక్ 1 వీక్ ఉంటుంది అనమాట. అన్ని వీడియోలు అయితే ఒక దాంట్లో పెట్టుకొని ఈ రోజు అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ వచ్చేసి ఇట్లా బొరుగులు అయితే తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని, ఇదంతా మామూలుగా సింపుల్గా ఈ టిఫిన్లలో ఉప్మా బొరుగులు ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. ఎక్కువైతే నేను కూడా ఇదే ఎక్కువగా నార్మల్గా వచ్చేసి ఇదే ఎక్కువగా చేస్తాను. పప్పుల పొడి అయితే ఆల్రెడీ నేను దంచి పెట్టుకుంటాను. ఇది అప్పటికప్పుడు దంచుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కదా, అందుకని ముందే ఒకసారి దంచి పెట్టుకొని అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ వచ్చేసి ఇది నెక్స్ట్ డే, థర్డ్ డే వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఇది ఇంకా తెలిసిందే కదా, పులిహోర అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎంత సింపుల్గా అంటే ఊరికే తిరువాత కలిపేసుకొని అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది పులిహోర. చాలా సింపుల్గా ఉంటుందండి. అదేనండి, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక వీడియో చేసేకైతే ఛాన్స్ వచ్చింది. అదేంటో మనం బాగుపడుతుంటే చూసే వాళ్ళకంటే చూసి కుళ్ళుకునే వాళ్ళు ఎక్కువగా అయిపోతున్నారు ఈ మధ్యన. అందుకే నేను ఎవరిని ఎక్కువగా పట్టించుకోవడం ఎంత మానేసినా కూడా మళ్ళీ వచ్చి ఏదేదో విధిగా వేస్తూ ఉంటారు కదా. ఏం చేస్తాము, ఎదుగుతుంటే తొక్కే వాళ్ళకంటే ఎక్కువ ఉంటారు కదా, ఇంకా మీకు తెలిసిందే కదా. ఇట్లయితే పులిహోర అయితే చేశాను అనమాట నేను. చాలా టేస్ట్గా వచ్చిందండి. అస్సలు అనుకోలేదు నేను అంత బాగా వస్తుందని. నేను ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తాను దేంట్లో అయినా సరే. నాకు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కొంచెం బాగా ఇష్టము, కానీ చాలామంది తినకూడదు అంటారు. ఎన్నాళ్ళు తిన్నా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా అని చెప్పేసి, ఉన్నన్నాళ్ళు మంచిగా మనకు నచ్చింది తింటే సరిపోతుంది. చెప్పాను కదా, ఆ రోజు ఉదయం గోధుమపిండి నానబెట్టి నైట్కి అయితే చపాతీలు ఇలా చేశాను. బాగా వచ్చినాయి చపాతీలు. దాంట్లోకి వచ్చేసి టమోటో కర్రీ చేశాను. అదే టమోటో గుజ్జు నూనెలో వేయించుకొని అట్లా చేస్తారు కదా. ఆ రోజైతే ఫోర్త్ డే వచ్చేసి ఇట్లా చపాతీ ఈ టమోటో రైస్తో అయితే సరిపోయింది మాకేంలా కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మళ్ళీ చట్నీ కూడా అది పల్లీల పొడి అయితే చేసి పెట్టుకున్నాను. ఇట్లా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా తినాలనిపిస్తే ఇట్లా అప్పటికప్పుడు అయితే సరిపోతుంది. అదే పనిగా చేసుకోకుండా ఒక్కోసారి అయితే కూర ఉత్త అన్నం చేసుకొని పచ్చడి వేసుకొని తినేస్తే సరిపోతుంది. సింపుల్గా ఉంటుందండి నేను చేసే వంటలు కూడా. నాకు ఎక్కువగా ప్రెజర్ పెట్టి దాన్ని ఒత్తి చేసేవి నాకు ఇష్టం ఉండదు. సింపుల్గా చేసుకుంటాం మేము. కొంచెం చేసుకునే మంచి క్వాలిటీతో చేసుకోవాలనేది నేను ఎప్పటి నుంచి అనుకుంటాను. ఇంకా ఆ రోజు నైట్ అయితే బజ్జీలు తెచ్చుకొని ఇట్లా బజ్జీలతో అయితే అయిపోయిందనమాట. ఈ 5 రోజుల వీడియో లాంగ్ వీడియో కలిపేసి ఒక వీడియో చేస్తున్నాను. ఏదేమైనా కూడా మనం సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తూ ఉండాలండి. ఎందుకంటే ఫలితం వస్తే రాని పోనీ, ఫలితం రాకుండా అయితే ఎప్పుడు ఉండదు కదా. ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా కష్టం అనుకుంటారు అందరూ. అదేం లేదు, మనం డైలీ చేసే పనులే కదా యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. మనమేం పెద్ద కష్టంగా ఏం పెట్టడం లేదు కదా. ఇట్లా చిన్న చిన్న వాటిలోనే మనం సక్సెస్ అనేది ఎత్తుకుంటూ ఉండాలా. సక్సెస్ అనేది కష్టం పడుకోకుండా అయితే ఏది రాదండి. నార్మల్గా
నాకు వంట చేసేకి 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా యూట్యూబ్లో వీడియో చేస్తా, వీడియో కెమెరా తీసుకుంటా, వంట చేసేకి 5 నిమిషాలు కాడితే అర్ధగంట అవుతుంది నాకైతే. కానీ ఏదేమైనా కూడా సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. ఎప్పుడైతే మనం ఒక అడుగు వెనక్కేస్తామో అప్పుడే మనం ఇంకంతే, అదే ఫెయిల్యూర్ అండి సగం. ఇంకా వచ్చేసి నైట్ అయితే మళ్ళీ ఇక్కడ రసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇలా సీడ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఇవి తినకూడదండి. ఇవి కిడ్నీలోకి వెళ్ళి చాలా రాళ్ళుగా స్టోన్స్గా మారేసి బాయ్స్కి అయితే చాలా ప్రాబ్లం చేస్తుంది. అందుకే నేనైతే ఇట్లా చూసారా టమోటాలో ఉండే స్టోన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసేసి ఇక్కడ రసం అయితే కొంచెం క్వాంటిటీ వేస్తానండి. నాకు ఎక్కువ చేయడం ఇష్టం ఉండదు. రసం అయితే చాలా తొందరగా అయితే ఉడుకు పట్టేసింది. చూసారా ఇప్పుడే తిరువాత పెట్టేసి అప్పుడే ఉడుకు పట్టేసింది. ఇదేనండి 2-3 డేస్ 4 డేస్ అట్లా చాలా రోజులది వీడియోస్ అన్నీ కొంచెం తీసేసి ఒక లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి. ఇదేం పెద్ద వాల్యుబుల్ ఏం కాదు, జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.